మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, తక్కువ జవాబు చెప్పాలా మరి? రెడీనా? ఇది ఏ కాలం? ఏంది? వానకాలమా? అయితే వానలే చూపిండ్రి. చినుకులన్న రాలుతున్నాయా? ఎండాకాలమో వానకాలమో తెలియకుంటైంది పరిస్థితి. పట్నం పబ్లిక్కి ఏ కాలమైన ఒకటే గాని ఊర్ల పొంటి జనాలే మస్తు తిప్పల పడుతున్నారు. గమొన్న 4 చినుకులు దుల్పరియంగానే ఇత్తనాలు పెట్టిరి, మరి మొలకలు మొలవయాయే. గందుకే వానమ్మ కోసం ఏ తీర్ల పబ్బతి పడుతున్నారో చూడండి. మన తెలంగాణలో ఊళ్ళల్లా జోరుగా వానదేవునికి పబ్బతి పడుతున్నారు. ఊరవతలకి వంటకు పోవుడు, వాన మంచిగా పడాలని కప్పతల్లాటలాడు, ఇల్లు తిరిగితే జనమందరు నీళ్లు పోసుడు. ఇక చూడుండ్రి ఓ కాడ పోరగాన్లు పెద్దోళ్ళు కలిసి కప్పతల్లాట ఎట్లా ఆడుతున్నారో. ఓ గిట్ల పొద్దు ఊకేదాకా ధూమ్ ధామ్ చేసిండ్రు. అటు దిక్కు ఇంకో ఊళ్ళనేమో డప్పు సప్పులు కొట్టుకుంటా ఊరేగింపులు తీసిండ్రు. చెర్లల్ల బాయిలల్ల నీళ్లు తోడుకొచ్చి భక్తి కొద్దీ దేవుని గుళ్ళను కడుగుతున్నారు. శివలింగాలకు నీళ్లు పోసి అంజన్న, రామయ్య, పెద్దవ్వ, పోషవ్వ, మైసవ్వ తలులకు పూజలు చేసి జల్దిగా వానలు పడిపించి బతికేయాలని మొక్కుతున్నారు జనాలు. ఇక అటెంక అందరు 3 బాటల్లో చేరి బిందెలన్నీ ఒక్క దిక్కు పెట్టి బతుకమ్మ పాటల్లా వానదేవుని కొలుస్తున్నారు జనాలు. గిట్లా అందరు ఒక్క దిక్కు చేరిన కాడ బాపమ్మలు తాతలు కలిసిన కాడ పరస్కాలు ఆడుకోరా. చూడుండ్రి నీళ్ళు ఎట్లా పోసుకుంటున్నారో కొన్ని ఊళ్ళల్లా. ఇక పోరగాండ్లైతే సంబరం కొద్ది మస్తుగా ఎగురుళ్ళు దున్కుళ్ళు. ఇక గిట్ల తెలంగాణల చాలా దిక్కుల ఎవ్వలకు దోసిన తీరు వాళ్ళు మొక్కుకొని దగ్గరున్న గుళ్ళలకు పోయి వాన పడాలని మొక్కుకుంటున్నారు. మరి వీళ్ళందరి మొక్కులు ఆ వానదేవునికి చేరి జల్దిగా వానలు కురిపించి అందరిని చల్లగా చూడాలని మనం కూడా మొక్కుకుందాం.